రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొత్తగా కూటమి ప్రభుత్వం ఏదో ఆపేసిందనే అపోహలను రాయలసీమ ప్రజల్లో నింపే రాజకీయ కుట్రలో భాగంగా నిన్న వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం ఒక సరికొత్త జగన్ రాజకీయ నాటకంగా మనం చూడొచ్చు. రాయలసీమలో ఉనికి కోల్పోయిన వైసీపీ పార్టీ కనీసం ఈ పోతిరెడ్డిపాడు సందర్శన ద్వారా మళ్ళీ తన ఉనికిని చాటుకోవాలనే తాపత్రయమే కనిపించింది తప్ప చంద్రబాబు నాయుడు గారిని తప్పుపట్టడానికి కానీ కూటమి ప్రభుత్వం వైఫల్యం ఉందని చెప్పడానికి కానీ ఎలాంటి సహేతుకమైన కారణాలు చూపెట్టలేకపోయింది వైసీపీ నాయకత్వం అనేది సుస్పష్టం. సజ్జల రామకృష్ణారెడ్డితో సహా చాలామంది రెడ్లంతా కలిసి పోతిరెడ్డిపాడు సందర్శనకు వెళ్ళారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, పోతిరెడ్డిపాడు ఎవరు ప్రారంభం చేశారు? తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు కాదా? తెలుగు గంగ ద్వారా రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సాగునీటి వసతులు కల్పించిన మహత్తర ఆశయం ఎవరిది? తెలుగుదేశం పార్టీది కాదా? ఎన్టీ రామారావు గారిది కాదా? తరువాత చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ తరతరాల దారిద్ర్యాన్ని శాశ్వతంగా పారదోలడానికి శక్తివంతమైన చర్యలు తీసుకుంటా ఉన్నారా లేదా? మరి ఇవన్నీ నిష్ఠుర సత్యాలు అయితే వీటిని కాదని వైసీపీ కల్లబొల్లి మాటలతో ప్రజలను మెబ్బపెట్టడానికి చేసిన ప్రయత్నమే చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం. నిన్న అక్కడికి వెళ్ళిన వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు పరిశీలన చేస్తే అన్నీ సత్యదూరమైన మాటలు, అసత్య ఆరోపణలు, రాజకీయ కుట్రలో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని దుమ్మెత్తిపోసే పని తప్ప వేరే కార్యక్రమమే చేయలేదు. రాయలసీమ జిల్లాల నాయకులమని చెప్పుకుంటున్న వైసీపీ నాయకులు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాయలసీమకు జరిగినంత నష్టం చరిత్రలో ఎవరి పరిపాలనలోనూ ఎప్పుడూ జరగలేదనే వాస్తవాన్ని మరుగుపరచలేరు. ఎందుకంటే గణాంకాలు చెప్తా ఉన్నాయి. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్క రాయలసీమ ప్రాజెక్టులకే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఆ రోజు జలవనరుల శాఖ కింద ఖర్చు పెడితే 12,000 కోట్ల రూపాయలు ఒక్క రాయలసీమ ప్రాజెక్టులకే ఖర్చు పెట్టారు. గాలేరు నగరి, హంద్రీనీవా, ఎన్టీ రామారావు గారి కలల రూపాయలైన ఈ 2 ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు నిర్మాణ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాయి. ఇది వాస్తవం కాదా? ఒక్క హంద్రీనీవా ప్రాజెక్టు పైనే 5,000 కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టింది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి 19-24 మధ్యకాలంలో రాయలసీమ ప్రాజెక్టులకి ఎంత ఖర్చు చేశాడో పోతిరెడ్డిపాడు సందర్శన సందర్భంలో ఏ రెడ్డైనా చెప్పి ఉంటే రాయలసీమ ప్రజలు సంతోషపడేవాళ్ళు.
ఎవరూ ఆ మాట చెప్పలేకపోయినారు. మా హయాంలో రాయలసీమను సర్వనాశనం చేస్తున్నామని చెప్పుకుంటారా వైసీపీ నాయకులు? కేవలం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమ భవిష్యత్తును సర్వనాశనం చేసిన వ్యక్తులు, నయవంచకులు ఈ వైసీపీ నాయకులు కాదా అని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డనని పాటలు రాయించుకొని విస్తృతంగా ప్రచారం చేసుకున్నాడే 19కి ముందు. మరి అతను వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాజెక్టుల పైన చూపెట్టిన నిర్లక్ష్యం తరతరాలు అతని ద్రోహాన్ని మర్చిపోలేని విధంగా ఉంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్యకాలంలో చేసిన 12,000 కోట్ల రూపాయల ఖర్చు, ఈ ఏడాదిన్నర కాలంలో చేసిన 8,000 కోట్ల రూపాయల ఖర్చు కలుపుకుంటే రాయలసీమ ప్రాజెక్టులపైనే చంద్రబాబు నాయుడు గారు 6.5 సంవత్సరాల కాలంలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.